రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో కూడా తడిసి ముద్దయింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరిన్ని వివరాలు ప్రవీణ్ అందిస్తారు. నగరంలో 3 రోజుల నుండి కూడా యొక్క వాతావరణం కూడా చల్లబడినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లబడింది, చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. అయితే నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు నగర శివార్లైనటువంటి రాజేందర్ నగర్, తర్వాత ఎల్బీ నగర్, శంషాబాద్ ఏరియాలో కూడా భారీ వర్షం చోటు చేసుకుంది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కూడా వస్తున్నటువంటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ నుండి వస్తున్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉన్నారో భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల నుండి కూడా ఈ యొక్క వాతావరణం చల్లబడింది. ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రోజులుగా ఇలాగే వాతావరణం ఉంటుందనే కూడా ఇప్పటికే ఎవరైతే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఎండలతో సతమతం అవుతున్నటువంటి నగర ప్రజలకు మాత్రం కొద్ది వరకు ఉపశమనం లభించింది అనుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే వర్షం కారణంగా పెద్ద ఎత్తున కూడా నగరంలో నాలాలు, తర్వాత వచ్చేసి డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కూడా పెద్ద ఎత్తున కూడా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. అయితే 2 రోజుల నుండి కూడా ఎడతెరిపి లేకోకుండా వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ అశోక్తో ప్రవీణ్ కుమార్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఈ హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐఎండీ డైరెక్టర్ వైవి రెడ్డి గారు మనకు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన మాట్లాడతారు. నమస్తే రెడ్డి గారు. నమస్తే అండి. రెడ్డి గారు, ఇప్పుడు ఈ భారీ వర్షంతో పూర్తిగా సిటీలో పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రాఫిక్ కావచ్చు, ఇంకా మిగతా పరిస్థితులు కావచ్చు, ఎలా క్లియర్ చేస్తున్నారండి? ఎలా జరుగుతున్నాయి చర్యలు ఈ కంట్రోల్ చేయడానికి? మేము ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు మాత్రమే చెప్పగలుగుతాము. ఈ యాక్షన్ ఏం చేస్తున్నారు అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు ఐ థింక్ మీకు కరెక్ట్ అప్డేట్ ఇవ్వగలరు. వెదర్ గురించి అయితే చూస్తే ఇప్పటి వరకు మనకి హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురవడం జరిగింది. ఉదయం నుంచి 11 గంటల వరకు కురిసిన వర్షం 2.5 గంటల్లోనే చూస్తే శివర్ హాస్పిటల్ దగ్గర మనకి దాదాపు 11 సెంటీమీటర్ల వర్షం కురిచింది. అలాగే మల్కార్గిరిలో దాదాపు 9 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 7 సెంటీమీటర్లు, అలాగే చాలా చోట్ల భారీ వర్షాలు కురవడం జరిగింది. ఈ పరిస్థితి మనకి ఇంకా ఈ రోజంతా కూడా అడపదడప ఇలాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. 24 గంటల తర్వాత దీని ప్రభావం తగ్గిపోతుందండి. ఓకే అండి, 24 గంటల్లో క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారు? అవునండి, తగ్గిపోతుంది ప్రభావం. మీకు జల్లులు 1-2 జల్లులు పడతాయి రేపైతే. ఈ రోజు వరకు సాయంత్రం వరకు కూడా మీకు అడపదడప జల్లులు వస్తూ పోతూ ఉంటాయి. ఇంటర్మీడియట్ రైన్స్ అంటాము, ఆ పరిస్థితి ఉంటుంది. తర్వాత 24 గంటల తర్వాత దీని ప్రభావం తప్పకుండా తగ్గుతుంది. రేపటికి రెయిన్ఫాల్ చాలా తగ్గిపోయి మీకు 1-2 జల్లులు వర్షం పడే అవకాశం మాత్రమే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు.